ఒక్కసారి ఊహించుకోండి, ఏటీఎంకి వెళ్ళి 100 రూపాయలు డ్రా చేస్తే బయటికి 500 నోటు వస్తే ఎలా ఉంటుంది? పైగా మీ బ్యాంక్ అకౌంట్లో కట్ అయ్యేది కేవలం 100 రూపాయలే. వినడానికే క్రేజీగా ఉంది కదా. రీసెంట్ గా మహారాష్ట్రలోని వసైలో అచ్చం ఇలాగే జరిగింది. ఇంకేముంది, ఈ విషయం తెలిసిన వెంటనే మన జనాలు ఊరుకుంటారా? అదేదో మాకు కూడా చెప్తే జస్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకుంటాం కదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఆ ఏటీఎం దగ్గర ఒక 100-200 మంది దాకా జనం ఎగబడ్డారు. ఏముంది, పండగే పండగ. అక్కడ జనం పెరిగిపోయి పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసరికి అసలు విషయం బయటపడి, ఇదేదో పెద్ద కంప్యూటర్ గ్లిచ్ కాదు భయ్యా, ఇదొక మామూలు హ్యూమన్ ఎర్రర్ అని చెప్పారు. అసలు జరిగిందేంటంటే, ఏటీఎంలో 100 రూపాయల నోట్లు పెట్టే క్యాసెట్ లాంటి డబ్బా ఉంటుంది కదా, అందులో డబ్బులు ఫిల్ చేసే ఎంప్లాయీ కాస్త మతిమరుపుతో 100 రూపాయల నోట్లకు బదులు ఏకంగా 500 నోట్ల కట్టలు పెట్టేశాడు. పాపం ఆ సిస్టమ్కేం తెలుసు, 100 రూపాయలు అడిగితే 100 నోటే ఇస్తున్నాను అనుకుంది. కానీ బయటికి మాత్రం 500 వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలందరూ, దేవుడా, నా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి గ్లిచ్ నాకు కూడా తగిలేలా చూడు స్వామి అని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళదే అదృష్టం. అది ముమ్మాటికి బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ కిందే లెక్క.